లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ రూపంలో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయదుర్గ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొద్ది దశాబ్దాలుగా ఈ ప్రాంతం రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న రాజకీయ సమీకరణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆచరణ స్థాయిలో ఫలించడం లేదని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాయదుర్గ టికెట్ కేటాయింపు విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన బలాన్ని చేకూరుస్తున్నాయి. కూటమిలోని కీలక నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండటం వల్ల కేడర్ గందరగోళం పడిపోయింది. చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పెద్ద షాక్గా పరిగణించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు రాయదుర్గ స్థానాన్ని ఆశించిన జనసేన శ్రేణులకు నిరాశ ఎదురైంది. ఇది కేవలం సీట్లు దక్కకపోవడం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్కు ఇక్కడ ఉన్న పట్టును చంద్రబాబు సరిగ్గా గుర్తించడం లేదనే భావన జన సైనికుల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో తెలుగుదేశం అభ్యర్థిని జనసేన కార్యకర్తలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని తెలిసింది. ఈ పరిస్థితులు ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి వరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో ఈ అసమ్మతికి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వేగంగా పాములు కదుపుతున్నారు. రాయదుర్గ రాజకీయాల్లో స్థానిక నేతలు మధ్య ఉన్న ఈ ఆధిపత్య పోరు కూటమి బలహీనపరుస్తుంది. తెలుగుదేశం పార్టీలోని పాత కాపులు మరియు కొత్తగా వలస వచ్చిన నేతల మధ్య పొసగకపోవడం వల్ల పార్టీ యంత్రాంగం రెండుగా చీలిపోయింది. ఈ విభేదాలు చక్కదిద్దడంలో చంద్రబాబు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్న ఫలితం కనిపించడం లేదు. పవన్కు అత్యంత సన్నిహితులుగా భావించే వారు కూడా చంద్రబాబు నిర్ణయాలు పట్ల అసంతృప్తితో ఉండడం కూటమికి పెద్ద దెబ్బ లాంటిది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాలు మరియు స్థానిక అభ్యర్థి బలాన్ని నమ్ముకుని దూసుకుపోతున్నారు. కూటమిలోని ఈ అంతర్గత కలహాలు కేవలం రాయదుర్గకే పరిమితం కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు వ్యూహాల వల్ల పవన్కు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్కి అడ్వాంటేజ్ కలిగించేలా కూటమి వివరిస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే రాయదుర్గ కోటను వైఎస్ఆర్సీపీ సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పక్షాల ఐక్యత కేవలం కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో మాత్రం పాత పోగలు మరియు అసూయలు రాజ్యమేలుతాయని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాయదుర్గలో జరుగుతున్న ఈ మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.